ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ రైతులందరికీ కూడా శుభవార్త అని చెప్పవచ్చు. పిఎం కిసాన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లోకి పడతాయని చెప్పేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరినటువంటి లక్షలాది మంది రైతుల ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసమైతే విడుదల చేస్తున్నారు. మనకి అందరికీ ఆల్మోస్ట్ ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. పిఎం కిసాన్ అనేది ప్రతి ఇయర్లోనూ 2 టైమ్స్ అయితే మనకి డబ్బులు వేస్తారు. 2000 రూపీస్, 2000 రూపీస్. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి 22వ విడత డబ్బులు. ఓకేనా? ఈ 22వ విడత డబ్బులు వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వేయవలసి ఉంటుంది పిఎం కిసాన్ డబ్బుల్ని. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఈరోజు చూస్తే, కేంద్రం విడుదల చేసేటటువంటి డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వము హోలీకి ముందు రైతుల ఖాతాల్లో ఈ యొక్క 2000 రూపాయలని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ విడత వచ్చేసి ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండో వారంలో ఈ యొక్క 2000 రూపీస్ అయితే రిలీజ్ చేయవచ్చు అని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని సమాచారము. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు వాళ్ళు. సో ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకము. ఇది అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కుటుంబాలకి ఏడాదికి 6000 రూపాయల చొప్పున ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి చెల్లించదు. ఒక్కొక్క దఫాలో 2,000 అంటే 3 విడతలుగా వేస్తారు సంవత్సరానికి. ఈ డబ్బును వచ్చేసి డిబిటీ తరహాలో చేస్తారు, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో, అంటే అకౌంట్కి వేస్తారు. ఓకేనా? ఈ డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులు బ్యాంక్ అకౌంట్లలోకి అయితే నేరుగా డైరెక్ట్గా వేసేస్తారు. ఈ పథకం ద్వారా వచ్చేసి రైతులు తమ యొక్క వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు అవుతుంది అని చెప్పేసి వేయడం అయితే జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ యొక్క ప్రయోజనాన్ని పొందవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడకుండా చాలామంది రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా. సో వాళ్ళకి ఎందుకు పడలేదంటే వాళ్ళు ఈకేవైసీ అయితే చేసిండ్రు. ఈకేవైసీ అంటే మన యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్స్, ఇవన్నీ కూడా మన చేనుకు సంబంధించినవి, మన యొక్క పట్టాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. మన యొక్క ఆ చేనుకు సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ అయ్యిండు. సో అవి అప్డేట్ చేసుకోండి. ఇంకొచ్చి ప్రభుత్వం వచ్చేసి కొంతమంది రైతులను ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది. అది ఎవరికంటే ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేస్తే వారికి పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులకు పిఎం కిసాన్ వస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళకు కూడా రాదు, వాళ్ళందరినీ తీసేసింది. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం వచ్చేసి కొన్ని వెరిఫికేషన్స్ అయితే చేస్తుంది. దాన్నే కేవైసీ అంటారు. ఈ ధృవీకరణ పూర్తయ్యే వరకు వాళ్ళకి పిఎం కిసాన్ రాకుండా తాత్కాలికంగా అయితే నిలిపివేస్తారు. కొన్నిసార్లు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, భూమికి సంబంధించినటువంటి పాస్బుక్స్, ఇవన్నీ కూడా మనకి కేవైసీ కాకుండా కూడా నిలిపేస్తారు. ఇంకా రైతులు కేంద్రం మంజూరు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ ప్రయోజనాలను సులభంగా వచ్చి మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అధికారిక పిఎం కిసాన్ వెబ్సైటు లేదా మొబైల్ యాప్ అయితే అందుబాటులో ఉంటుంది. అందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతులు తమ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోవడానికి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ అనేసి ఒక అతను ఉంటాడు, అగ్రికల్చర్ అసిస్టెంట్ అని. ఆ అసిస్టెంట్ దగ్గరికి కనుక మనం వెళ్ళినట్లయితే అతను కూడా సిస్టంలో చూసి మీకు ఎందుకోసం అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, ఇవి నిలిచిపోయినాయి అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. సో వాటిని బట్టి కూడా మీరు ఏమైనా కేవైసీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వెరిఫికేషన్ చేసుకుంటే, డబ్బులు రాకముందే కానీ మనం అన్నీ సర్ది చేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే విడతల్లో ఏదైతే డబ్బు రిలీజ్ చేస్తారో అప్పుడు మనకు కూడా డబ్బు వచ్చేస్తుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా హైప్ అనేటటువంటి ఆప్షన్ ఉంటే హైప్ అనేటటువంటి ఆప్షన్ మీద హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.